హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. దీంట్లో మనకి ఇంకోటి ఇదే ఫైండ్ ఆప్షన్ మనకి ఇంకోటి ఉంటుంది, ఇక్కడ గో టు అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. గో టు ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు గో టు ది డిజైర్డ్ పేజ్ ఇన్ టు ది కంప్యూటర్. కంప్యూటర్లో మనం డిఫరెంట్ పేజెస్కి వెళ్ళాలంటే మరి ఇప్పుడు ఎంఎస్ వర్డ్ మనం వర్క్ చేస్తున్నాం, ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఎట్లా తెలుసుకుంటాం అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ మనం వర్డ్ పేలో కూడా నేర్చుకున్నాం. మనం ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ షార్ట్ కట్ ఏంటి, ఇక్కడ Ctrl+F2 ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే ఇక్కడ మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎన్ని ఇక్కడ పేజ్ 1 of 1 అంటే మీనింగ్ ఏంటి మనకు ఫస్ట్ పేపర్లో మనం ఉన్నాం ఫస్ట్, ఆ తర్వాత మన టోటల్ పేజెస్ కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 ఉంది అనమాట. అట్లా మనకు అక్కడ షో చేస్తుంది అనమాట. నేను బ్యాక్కి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ బేస్డ్ వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ ప్యాకేజ్ అని టైప్ చేస్తాను. నేను దీన్ని ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి సైజ్ కొంచెం బిగ్ సైజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇదే మనకి ఏం చేస్తున్నాను అంటే కాపీ చేసి అదేవిధంగా నేను పేస్ట్ చేస్తున్నాను. మనకు మ్యాటర్ ఎక్కువ రావడానికి ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాను ఇక్కడ పేస్ట్ యూజ్ చేస్తున్నాను. అంటే మనకి ఎన్ని పేపర్స్ మనకు తెలవాలి కదా. మళ్ళీ నేను మొత్తం టోటల్గా సెలెక్ట్ చేస్తున్నాను. కాపీ అంటున్నాను. మళ్ళీ పేస్ట్. ఈ విధంగా నేను పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇట్లా. మనం నంబర్ ఆఫ్ టైమ్స్ నేను కాపీ పేజ్ చేస్తున్నాను. కాపీకి షార్ట్ కట్కి తెలుసు కదా, Ctrl+C అంటే కాపీ అవుతుంది, అదేవిధంగా Ctrl+V అంటే అదే మ్యాటర్ మళ్ళీ మనకు రిపీట్గా కూడా అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ కాపీ పేస్ట్ ఈ విధంగా చేసుకోవచ్చు. మనం కిందికి వెళ్తాం చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం మనకి ఎన్ని పేపర్స్ ఇక్కడ టోటల్గా చెప్పాను కదా, ఇక్కడ స్టేటస్ బార్ కనిపిస్తుంది కదా. స్టేటస్ బార్లో మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో కనిపిస్తుంది. ఇక పేజ్ 54 of 54 అంటే 54 అంటే ఫస్ట్ మనకు కర్సర్ ఉన్నటువంటి పేజ్ అనమాట. నెక్స్ట్ 54 ఏంటంటే టోటల్ పేపర్స్ అనమాట. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా స్టేటస్ బార్లో మనకు కనిపిస్తుంది, పక్కన వర్డ్స్ కూడా కనిపిస్తుంది 8260 అని చెప్పేసి. ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళామనుకోండి. Ctrl+F2 ప్రెస్ చేసి 54 of 54. ఇక్కడ మనం జూమ్ ఇంకా తగ్గించుకోవచ్చు, చూపించుకోవచ్చు. 2 పేజెస్ డిస్ప్లే కావాలంటే 2 పేజెస్ చేసుకోవచ్చు, లేదు 1 పేజ్ అంటే 1 పేజ్ చేసుకోవచ్చు, లేదంటే జూమ్ 100% పెట్టుకోవచ్చు, లేదు మనం ఇంకా జూమ్ ఆప్షన్లో ఇంకా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మన ఇష్టం. ఒక 25% పెడుతున్నాను చూడండి. మనకి ఈ విధంగా ఇంకా తగ్గించుకోవచ్చు కావాలి అనుకుంటే. మనకు అన్ని ఒక దగ్గర కనిపించుకుంటే ఒక 10% పెడుతున్నాను చూడండి. మనకు అన్ని పేపర్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. చూడండి మనకు కనిపిస్తుంది ఇక్కడ 1 of 54 అంటే 1 అనేది ఫస్ట్ పేపర్లో మనకు కర్సర్ ఉందన్నమాట. 54 అంటే మనకు టోటల్గా ఉన్నటువంటి పేపర్స్ అనమాట. ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. అక్కడ నేను బ్యాక్ వెళ్తున్నాను, క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న కొన్ని షార్ట్ కట్ తీసి చెప్తాను. ఇక్కడ మనకు ఏంటంటే మనం లాస్ట్ పేపర్లో కర్సర్ ఉంది ఇప్పుడు మనకు, ఓకేనా. అయితే మన కీబోర్డ్లో హోమ్ కీ ఎండ్ కీ అని ఉంటుంది. హోమ్ కీ ప్రెస్ చేసామనుకోండి, అదే లైన్లో మనం ఫస్ట్కి వెళ్తాం. ఎండ్ కీ ప్రెస్ చేస్తే అదే లైన్లో లాస్ట్కి వెళ్తాం అనమాట, ఓకేనా. అలా కాకుండా పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంటుంది. హోమ్ కీ ఎండ్ కీ కాకుండా పేజ్ అప్. హోమ్ కీ ఎండ్ కీ అంటే ఏమవుతుంది, ఇక్కడ హోమ్ కీ అంటే అదే లైన్లో ఫస్ట్కి వెళ్తాం, ఎండ్ కీ అంటే అదే లైన్లో లాస్ట్కి వెళ్తాం. ఏ లైన్లో పెట్టి ఈ లైన్లో కర్సర్ ఉంది, నేను హోమ్ కీ ప్రెస్ చేశాను, అదే లైన్లో ఫస్ట్కి వెళ్తాం. ఎండ్ కీ అంటే అదే లైన్లో లాస్ట్కి వెళ్తాం. అలా కాకుండా పేజ్ అప్ పేజ్ డౌన్ అంటే ఒక్కొక్క పేపర్, పేజ్ అప్ అంటే ఒక్కొక్క పేపర్ మనం ఆటోమేటిక్గా పైనకి వెళ్తాం. పేజ్ డౌన్ అంటే ఒక్కొక్క పేపర్ మనం ఆటోమేటిక్గా డౌన్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 54 పేపర్స్ ఉంది కదా. ఇప్పుడు పైన కిందకి వెళ్ళాలంటే ఏం చేస్తాం, ఇంకా అలా కాకుండా మన కీబోర్డ్లో యారోస్ ఉంటాయి. అప్ యారో అంటే పైనకి వెళ్తాం, అదేవిధంగా డౌన్ యారో అంటే కిందికి వస్తాం, రైట్ యారో అంటే రైట్ సైడ్కి వెళ్తాం, లెఫ్ట్ యారో అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. ఈ విధంగా కూడా యారోస్ ద్వారా కూడా చూస్ చేసుకోవచ్చు. అయితే 54 పేపర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. పైనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను 52 పేపర్లో ఉన్నాను, నేను పైనకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తాం, అప్ యారో ప్రెస్ చేస్తాం 51కి వెళ్ళాలంటే కదా. మళ్ళీ 51కి వచ్చేస్తాం, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 50కి వెళ్ళాలి, మళ్ళీ అప్ యారో ప్రెస్ చేస్తాం. అయితే ఒక పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 లైన్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క పేపర్ మనం చేంజ్ కావాలంటే ఒక 20-30 టైమ్స్ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఏంటంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది మనకు. అలాంటి సిచ్యువేషన్లో ఈ పేజ్ అప్ పేజ్ డౌన్ అంటే ఒక్కొక్క పేపర్ మనం పైనకి వెళ్తూ ఉంటాం. పేజ్ అప్ అంటే పేజ్ డౌన్ అంటే ఒక్కొక్క పేపర్ మనము కిందికి వస్తూ ఉంటాం. అలా కూడా కాకుండా మొత్తం టోటల్ నేను స్టార్టింగ్ పేపర్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే Ctrl+హోమ్ కీ. హోమ్ కీ అంటే ఏమని చెప్పాను, అదే లైన్లో ఫస్ట్కి వెళ్తాం, ఎండ్ కీ అంటే అదే లైన్లో లాస్ట్కి వెళ్తాం. అలా కాకుండా కంట్రోల్ హోమ్ కీ అన్నాను అనుకోండి, టోటల్గా మనకి ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా ఇప్పుడు దీంట్లో 54 పేపర్స్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్ చూడండి ఇక్కడ మన పేజ్ ఇక్కడ ఏమొచ్చింది పేజ్ 1 of 54 అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఎప్పుడైతే మనం కంట్రోల్ హోమ్ కీ ప్రెస్ చేస్తాం కదా,
మన దాంట్లో ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా ఫస్ట్ పేపర్, ఫస్ట్ లైన్, ఫస్ట్ లెటర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ హోమ్ కీ ప్రెస్ చేసినప్పుడు, అదేవిధంగా కంట్రోల్ ప్లస్ ఎండ్ కీ ప్రెస్ చేసినాను అనుకోండి, మన దాంట్లో ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా లాస్ట్ పేజ్, లాస్ట్ లైన్, లాస్ట్ లెటర్కి వచ్చేస్తుంది అనమాట, అండ్ లాస్ట్ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేస్తుంది. సో కంట్రోల్ ప్లస్ హోమ్ కీ అంటే సో టోటల్గా మనకి ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా ఫస్ట్ పేపర్కి వెళ్తాం. కంట్రోల్ ప్లస్ ఎండ్ కీ అంటే ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా లాస్ట్ పేపర్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 54లో ఉన్నాను, ఇప్పుడు నేను 50 పేపర్కి వెళ్ళాలి, 50th పేపర్కి వెళ్ళాలి, లేదంటే నేను 40 ఫస్ట్ పేపర్కి వెళ్ళాలి, 41 పేపర్కి వెళ్ళాలి, లేకపోతే నేను 36 పేజ్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలంటే సో ప్రతిసారి అప్ ఆరో ప్రెస్ చేయాలంటే మోతుంది మనకు చాలా టైం తీసుకుంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనకు దీంట్లో గో టు అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం ప్రెస్ చేయాలి, ఇక్కడ గో టు అనే ఆప్షన్ ప్రెస్ చేసాం అనుకోండి, సిస్టమ్ విల్ ఆస్క్ టు అస్ సో విచ్ పేపర్ యూ వాంట్ టు గో, అంటే ఏ పేపర్కి వెళ్ళినా సిస్టమ్ ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎంటర్ పేజ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 54లో ఉన్నప్పుడు 36th పేపర్కి వెళ్ళాలి, దెన్ గో టు ఆటోమేటిక్ మనం ఇక్కడ 36th పేపర్కి వచ్చేస్తాం. లేదు సార్ నేను 18th పేపర్కి వెళ్ళాలి, 18. లేదు సార్ నేను 5th పేపర్కి వెళ్ళాలి, 5th చూడండి, కింద 8 అంటే 18 వచ్చేసినాం. సో 5th అంటే ఆటోమేటిక్గా చూడండి 5th పేపర్కి వెళ్ళిపోయినాం మనం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇట్లా అనమాట. సో మనం ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 54 ఉంది, మనకు టోటల్ ఇక్కడ మనకి 54 పేపర్స్ ఉన్నాయి. సార్ నేను 60th పేపర్కి వెళ్ళాలి, మరి వెళ్ళగలుగుతాం అక్కడ చూడండి. లాస్ట్ దగ్గరకు వచ్చేసింది 54 దగ్గరకు వచ్చి స్టాప్ అయిపోయింది. అంటే కంప్యూటర్ అంటే ఆ ఫైల్లో కంపల్సరీగా ఆ పేపర్స్ ఉండాలి, మనం టైప్ చేసే పేపర్స్. మనం ఒకటే పేపర్ టైప్ చేస్తే నేను 50 పేపర్కి వెళ్ళాలి, 100 పేపర్కి వెళ్ళాలి వెళ్ళలేమన్నమాట. సో కంపల్సరీగా దాంట్లో పేపర్స్ అనేవి మనం టైప్ చేసి ఉండాలి. ఉన్నప్పుడు మనం ఏ పేపర్కి వెళ్ళొచ్చు, ఫస్ట్ పేపర్కా, సెకండ్ పేపర్కా, సో 5th పేపర్కా, 100 పేపర్కా కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ 54 పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 54 పేపర్స్లో మనం ఏ పేపర్కైనా ఈ గో టు అనే ఆప్షన్ ద్వారా మనకి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ గో టుకి మనకి షార్ట్ కట్ కీ ఉంటుంది డైరెక్ట్. సో కంట్రోల్ ప్లస్ జీ ప్రెస్ చేయాలి. ఏం ప్రెస్ చేస్తాం ఇక్కడ, కంట్రోల్ ప్లస్ జీ ప్రెస్ చేస్తాం అనుకోండి, సో మనకు గో టు అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఏ పేపర్కి వెళ్ళాలి ఆ పేపర్ యొక్క నంబర్ని టైప్ చేస్తాం, తర్వాత గో టు ఆప్షన్ని చూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మనం టోటల్గా ఈ గో టు అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే చాలా మనం ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాం, ఒక టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, సో దాంట్లో 50 పేపర్స్ ఉండొచ్చు, 100 పేపర్స్ ఉండొచ్చు, 200 పేపర్స్ ఉండొచ్చు. అలా ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా ఒక పేపర్ నుంచి ఇంకో పేపర్కి మనం వెళ్ళాలి అంటే సో మామూలుగా అప్ అండ్ డౌన్ అనుకుంటే పేజ్ డౌన్ యూజ్ చేసుకోవచ్చు. బట్ చాలా పేపర్స్ ఉన్నప్పుడు మాత్రం కన్ఫామ్గా ఈ గో టు అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటే ఏ పేజ్కి కావాలంటే ఆ పేజ్ మనం అక్కడ ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ అట్ గో టు ఆప్షన్. సో ఇది మనకు హోమ్ రిబ్బన్లో కొన్ని ఆప్షన్స్ అనమాట. ఇంతకుముందు కొన్ని ఆప్షన్స్ అలా మనం ఇక్కడ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ మనం నేర్చుకున్నాం అనమాట. సో అండు అని, సో కాపీ అని, కట్ అని, పేస్ట్ అని, సో ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్ ఆల్, ఇవన్నీ మనం ఆల్రెడీ అక్కడ చేసుకున్నాం. సేమ్ ఆప్షన్స్, సేమ్ డెఫినేషన్, సేమ్ కమెంట్స్. మీ కమెంట్స్ కావాలంటే ఒకవేళ ప్రీవియస్ కంపల్సరీగా వర్డ్ ప్యాడ్ యొక్క క్లాసెస్ కానీ నోట్ ప్యాడ్ క్లాసెస్ ఒక్కసారి అక్కడ వినండి. దాంట్లో ఉన్న షార్ట్ కట్ కీస్ దీంట్లో కూడా ఉంటాయి అనమాట. అయినా ఇప్పుడు కూడా షార్ట్ కట్ కీస్ నేను చెప్పాను, సో వాటిని కూడా యూజ్ చేసుకోండి. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.